భరతమాతకు వందనం అండి. అసలు ప్రస్తుతం మన దేశంలో పరిస్థితి ఏందండి? అసలు ఏం అర్థం కావడం లేదు. ఉగ్రవాదులు విహారయాత్రకు వచ్చినటువంటి పహల్గామ్ అనేటువంటి ప్లేస్‌లో మన సైనికుల యొక్క దుస్తులు ధరించి, ఆ వేషంలో వచ్చి సామాన్య జనావాసాలపై దాడులు చేసి, పాపం హిందువులంటే వాళ్ళని పురుషుల్ని, స్త్రీలని వేరువేరుగా చేసి, ఆ పురుషులైనటువంటి వాళ్ళని మీరు ముస్లింలా, హిందువులా అని అడిగి, మేము ముస్లింలని కొంతమంది ప్రాణరక్షణ కోసం మేము ముస్లింలని కూడా చెప్తే నమ్మకుండా వాళ్ళ యొక్క బట్టల్ని ఊడదీసి, పరీక్షించి, వాళ్ళని చంపి వాళ్ళ ప్రాణాల్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా 36 మందిని వాళ్ళు పొట్టన పెట్టుకోవడం జరిగింది ఉగ్రవాదులు. దీంతోటి పాపం అనేక మంది స్త్రీలు వాళ్ళ భర్తల్ని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి విలవిలలాడడం జరిగిపోయిందనమాట. దానికి ప్రతిగా మన భారతదేశం పాకిస్తాన్‌లో నివాసం ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మహిళా నాయకత్వంలో మనం ఉగ్రవాద స్థావరాల్ని ముట్టడించడం జరిగిందనమాట. దీనికి మనం ఉగ్రవాద స్థావరాలనే కదండీ ముట్టడించాము. ఏమైనా పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేశామా? లేదా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి మతపరమైనటువంటి మసీదుల మీద గాని, వేటి మీదైనా దాడి చేశామా? ఒకసారి ఆలోచించండి. కానీ పహల్గామ్ దాడిలో అక్కడ ఉగ్రవాదులు ఎవరిపైన దాడి చేశారు? సామాన్యుల పౌరులపైన దాడి చేశారు. విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళని, పాపం ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళని మృత్యువాత పోయేటట్లు చేసి, చాలామంది స్త్రీలు వాళ్ళ భర్తల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఎలా హృదయ విదారకంగా ఆలపించారో మనం చూసాం కదండి. కానీ మనం దానికి ప్రతిగా ఏం చేశాము? ఏ మహిళలకైతే అన్యాయం జరిగిందో ఆ మహిళా నాయకత్వంలోనే మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దీంట్లో తప్పే ఉందండి. దీనికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? మనం ఏమైనా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేశామా? లేదా పాకిస్తాన్ జనావాసాల మీద దాడి చేశామా? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి కదా. ప్రపంచం మొత్తం కూడా ఆలోచించాలి. ప్రపంచం మొత్తం కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఫస్ట్ దాడి చేసింది ఎవరు మన మీద? సామాన్య పౌరుల మీద దాడి చేసింది ఎవరు? పాకిస్తాన్‌లో నివాసం ఉన్నటువంటి ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులకు సహాయం చేస్తుంది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. అవునా కాదా చెప్పండి? కాబట్టి దానికి ప్రతిగా మనం ఏ మహిళలకైతే మన దేశంలో అన్యాయం అంటే వాళ్ళ భర్తల్ని కోల్పోయి వాళ్ళు హృదయ విదారకంగా పాపం విలపిస్తున్నారో ఆ మహిళల యొక్క దుఃఖం పోగొట్టడానికి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మహిళా నాయకత్వంలోనే ఆ ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేయడం జరిగింది. దీంట్లో నాకైతే ఏం తప్పైందో అర్థం కావడం లేదు. దానికి ప్రతిగా పాక్ గవర్నమెంట్ ఏం చేసింది? మన యొక్క జనావాసాలపైన, మన యొక్క ఆలయాలపైన, దేవాలయాలపైన, వీటిపైన దాడి చేసి మన దేశంలో మత సంఘర్షణను సృష్టించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేయాలని చూసింది. దాన్ని మన భారత ఆర్మీ చాలా తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా రాడార్లు, డ్రోన్లను వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి పైగా పాకిస్తాన్ గవర్నమెంట్ గొప్పగా ఏం చెప్పుకుందంటే భారత్ను మేము ఓడించామని చెప్పి వాళ్ళ మీడియాలో అనేక విషయాలు అబద్ధ ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట. ఇదేంటి అసలు నాకు అర్థం కాదు. అంటే ఉగ్రవాదులకు మీరు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారా? చెప్పండి. ఉగ్రవాదులకు మీరు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన ప్రపంచం మొత్తం అడుగుతోంది. ఈరోజు పాకిస్తాన్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఎవరి సహాయంతో నడపబడుతుందంటే పాకిస్తాన్ ఆర్మీతో, అక్కడ సైన్యమే నడిపిస్తుందన్నమాట. ఎందుకంటే సైన్యం అనేది ఎవరికి మద్దతు ఇస్తుంటే ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది. ఆ ఉగ్రవాదుల్లో ఒకళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ తరఫున అటెండ్ కావడం జరిగింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో. ఇంకా ఆ దేశంలో బెలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం జరుగుతోంది. దాన్ని ప్రతిఘటించలేక వాళ్ళ దేశంలోనే కొంతమంది పాకిస్తాన్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రచారం చేస్తున్నారనమాట. పాకిస్తాన్లో ఒక ఎంపీనే స్వయంగా భారతదేశం మమ్మల్ని కాపాడండి, మీరు యుద్ధం మాతో చేయొద్దు, మీరు మమ్మల్ని కాపాడండి అని పార్లమెంట్లో కోరడం జరిగింది. దీన్ని బట్టే పాకిస్తాన్ ఎంత దీన స్థితిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చూశారండి, ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఏంటంటే ఇరు దేశాలు కాల్పులు ఆపండి అని అన్నాడు. అసలు ఇరు దేశాలు కాల్పులు ప్రారంభం చేసింది ఎవరండి? కాల్పులు ప్రారంభం చేసింది ఎవరు? మనలో మనం మాట్లాడుకుందాం ఒకసారి. పాకిస్తానే కదా మన జనావాసాలపై కాల్పులు జరిపింది. దానికి ప్రతిగా మాత్రమే మనమే పాకిస్తాన్ జనావాసాల మీద కాల్పులు చేయాల. ఫస్ట్ ఎవరి మీద చేసాం మనం కాల్పులు? ఉగ్రవాద స్థావరాల మీద కాల్పులు చేసి వాళ్ళని తుదముట్టించడం జరిగింది.
ఆ అజాద్ మసూర్ అనేటువంటి వ్యక్తి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోతే నేను కూడా చనిపోయి ఉంటే బాగుండు, నాకు చాలా బాధ కలిగిందని చెప్పాడు. అంటే ఆయన కుటుంబ సభ్యులు చనిపోతే ఆయనకు అంత బాధ కలిగింది. అంతకుముందర వీళ్ళ కుటుంబ సభ్యులు నువ్వు అంతమందిని దాడి చేసి పొట్టన పెట్టుకున్నావు 30-35 మందిని. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళకేం బాధ కలగదా? పాపం వాళ్ళు విహారయాత్రకు వచ్చి మృత్యువాత పడితే వాళ్ళకెంత బాధ కలుగుతుంది? అంటే నీ కుటుంబ సభ్యులు చనిపోతేనా నీకు బాధ కలిగేది? ఇలాంటి వాళ్ళని ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రోత్సహించేది చెప్పండి? ట్రంప్ గారు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి చెప్పాలి. ఏమని? మీరు ఉగ్రవాదాలకి ఉగ్రవాద స్థావరాలని మీరు అనుమతించొద్దు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మీరు కూడా పోరాడండి అని వాళ్ళకి చెప్పాలి. కాల్పుల విరమణ మీరు చేయండి అని చెప్పాలి. ఆ తర్వాతైనా మన మీద ఫస్ట్ కాల్పులు జరిపింది ఎవరండి? పాకిస్తాన్ గవర్నమెంటే కాల్పులు జరిగింది. రాడార్లతోటి, డ్రోన్‌లతోటి. దీనికి టర్కీ నుంచి, చైనా నుంచి, మన సరిహద్దు దేశాలటువంటి వీళ్ళందరూ కూడా ఈ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి సహాయం చేయడం. అయితే మన దేశంలో ఉండేటువంటి ఈ ఆయుధ సంపగ్రి ద్వారా సుదర్శన చక్ర, S-4 దీని వల్ల మనం వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది, నిర్మూలించడం జరిగింది. ఇంకా అయితే ఈ కాల్పుల్లో పాపం మన దేశానికి చెందినటువంటి అనేక మంది జవాన్లు కూడా మరణించడం జరిగింది. మన రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్ గారు కూడా పాపం మరణించడం జరిగింది. ఆయన యొక్క అంత్యక్రియలు కూడా ఈ రోజే జరుగుతున్నాయి. నాకు చాలా బాధ కలిగించిందండి. ఆయన వీడియో పాపం వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు పాపము. యుద్ధానికి పోయే ముందర తల్లిదండ్రులకు ఫోన్ చేశాట. అమ్మా నేను ఇంకా బతకను, ఇదే లాస్ట్ అని చెప్పాట. చూడండి దేశం కోసం ఆ అబ్బాయి ఎలా ప్రాణాలు విడిచాడో చూడండి. ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవించింది? ఎవరి వల్ల సంభవించింది చెప్పండి ఒకసారి? పాకిస్తాన్ గవర్నమెంట్ వల్లే సంభవించింది, అంతే కదా? పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడం వల్ల ఆ ఉగ్రవాదులు మన దేశంలో ఉండే జనావాసాల మీద దాడి చేయడం వల్ల దానికి ప్రతిగా మనం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేటప్పటికి వాళ్ళు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేశాం కాబట్టి మన దేశంలో సరిహద్దు రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు సరిహద్దు ప్రాంతాలన్నిటిపైన రాడార్లు, డ్రోన్లు వినియోగించి దాడులు చేయడం జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్. ఇంకా అమృత్సర్లో అనేక ఈ ప్రార్థనా స్థలాల మీద కూడా దాడులు చేసి మన దేశంలో మతపరమైన సంఘర్షణలు సృష్టించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేయాలని చూసింది. వీటన్నిటిని కూడా మన భారత ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధిని ప్రపంచ దేశాల ముందర పెట్టడం జరిగింది. ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇది పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధి అని. అంతకుముందు అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ ఎలాంటి విధ్వంసక చర్యలు చేపట్టాడో గతంలో చరిత్ర మనం మర్చిపోతే ఎలా అండి? ఈరోజు ట్రంప్ గారు ఏం చెప్పాలి? ఫస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్కి మీరు ఉగ్రవాదాన్ని మీ దేశంలో నిర్మూలించండి అని ఫస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్కి చెప్పాలి. మీరు కాల్పుల విరమణ చేయండి, తర్వాత మేము భారత్కు చెప్తామని చెప్పాలి. అంతేగాని నేను ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరు అసలు కాల్పులు స్టార్ట్ చేసింది వాళ్ళైతే వాళ్ళకి చెప్పకుండా ఆయన ఏందండి మనతో మాట్లాడడం? అసలు మన దేశంలో మనం ఏమన్నా అనవసరంగా వాళ్ళ మీదకి యుద్ధానికి పోయినాం? ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము శాంతి కాముకులమే, కేవలం శాంతి కాముకులు కదా అని చెప్పి భారతదేశాన్ని పిరికి వాళ్ళుగా చూస్తే మాత్రం ఒప్పుకోమండి. భారతదేశం శాంతి కాముక దేశమే, గాంధేయవాదులమే. అవసరమైతే ఒక పరశురాముడిలాగా విజృంభిస్తాం, ఒక ఉగ్ర నారసింహుడి మాదిరిగా విజృంభిస్తాం, ఒక ఛత్రపతి శివాజీ, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్ మాదిరిగా అవసరమైతే మా ప్రతాపం ఏందో మేము ప్రపంచానికి తెలియజేయగలమని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. భారతీయులంటే సామాన్యులు గారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే లేదా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి ఏ దేశమైనా సరే మేము ధర్మ యుద్ధం చేస్తున్నాం, మేము అధర్మంగా ఏమీ చేయడం లేదు. ఎందుకంటే మేము ధర్మ మార్గాన్ని అవలంబిస్తున్నాం, శాంతి కాముకులమే. అవసరమైతే ఒక ప్రచండ భానుడి మాదిరిగా, ఒక పరశురాముడి మాదిరిగా, ఒక ఉగ్ర నారసింహుడి మాదిరిగా, ఒక ఛత్రపతి శివాజీ మాదిరిగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా పోరాడి తన దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయగలిగినటువంటి స్థితి కూడా, ఆత్మార్పణకైనా కూడా మేము సిద్ధమే, ప్రతి భారతీయులు సిద్ధమే. సైన్యానికి మా మద్దతుగా మేమేం చేయాలో, మా భారత సైన్యానికి మద్దతుగా మేమేం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి నేను గట్టిగా ఉగ్రవాదులకు కానీ, పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ, ప్రపంచానికి కానీ నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారో, ఉగ్రవాదుల స్థావరాలకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలా, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి కూడా అది అవసరం. ఎవరైతే స్థానం కల్పిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్.